హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ మీ సేవ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే రీసెంట్ ఇయర్ సంబంధించి డిగ్రీ కోర్సు కానీ అలాగే బీటెక్ కోర్సు కానీ అదేవిధంగా ఐటీ కానీ డిప్లొమాలో కానీ రీసెంట్ ఇయర్లో ఎవరైతే న్యూ అడ్మిషన్ పొంది ఉంటారో జేవిడి పొందుతున్న విద్యార్థులు జేవిడికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ కానీ అలాగే పేమెంట్ స్టేటస్ కానీ చెక్ చేసుకోవాలంటే జ్ఞానభూమి సంబంధించి స్టూడెంట్ లాగిన్ అనేది ఉంటుంది. ఇందులో మనం చాలా సింపుల్గా లాగిన్ అయ్యి మన జేవిడికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ కానీ పేమెంట్ స్టేటస్ కానీ చూసుకోవచ్చు. కాకపోతే మనం ఇందులో ముందుగా స్టూడెంట్ సంబంధించి పాస్వర్డ్ను సెట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మనకు లాగిన్ అవ్వడానికి వస్తుంది. ఈ వీడియోలో ఈ జ్ఞానభూమి స్టూడెంట్ లాగిన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కంప్లీట్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. మీ మొబైల్లోనే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు మీరు. ముందుగా మీరు మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసుకొని జ్ఞానభూమి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ డైరెక్ట్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. వెబ్సైట్ ఓపెన్ అవుతే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మనకు లాగిన్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి వచ్చేసి మనకు సంబంధించి స్టూడెంట్ ఆధార్ నెంబరే అనమాట. ఇక్కడ పాస్వర్డ్ మాత్రం మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మీరు ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా చూపిస్తుంది మీరు స్టూడెంటా, ఎంప్లాయా, కాలేజా అని. ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేసి గెట్ వెరిఫికేషన్ కోడ్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఈ విధంగా మీ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఓటీపీ సెండ్ అయినట్టు చూపిస్తుంది. అలాగే ఇక్కడ న్యూ పాస్వర్డ్ అలాగే రీటైప్ పాస్వర్డ్ ఉంది కదా, ఇక్కడ మనం పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ కూడా స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్ ఉండి ఆ తర్వాత స్మాల్ లెటర్స్ ఉండి ఆ తర్వాత నెంబర్స్ స్పెషల్ క్యారెక్టర్స్ వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మీ మొబైల్కి వచ్చే ఓటీపీ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఐఆమ్ డన్ అని చెప్పి క్లిక్ చేసేస్తే మీ జ్ఞానభూమికి సంబంధించి పాస్వర్డ్ క్రియేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ జ్ఞానభూమి వెబ్సైట్ హోమ్ పేజీలోకి వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ లాగిన్ క్లిక్ చేసేస్తే ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి దగ్గర మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ పాస్వర్డ్ దగ్గర మీరు అంతకుముందు సెట్ చేసుకొని ఉంటారు కదా, ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ కనపడుతున్న క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత సైన్ ఇన్ క్లిక్ చేస్తే మీకు లాగిన్ అయిపోతుంది. లాగిన్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు మీ జేవిడికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ కానీ పేమెంట్ స్టేటస్ చూసుకోవాలంటే ఇక్కడ మీకు వ్యూ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి దగ్గర సెలెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు రీసెంట్ ఇయర్ సంబంధించి అప్లికేషన్ ఐడి చూపిస్తుంది. అప్లికేషన్ ఐడిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ప్రజెంట్ మీకు 2023 ఇయర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. మన స్కాలర్షిప్ సంబంధించి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది చూపిస్తాయి అనమాట. ఇక్కడ అప్లికేషన్ ఐడి కానీ మన కాలేజ్ కానీ మన కోర్స్ ఏంటి అనేది చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ అనేది కూడా మనకు ఎప్పటికప్పుడు చూపిస్తుంది అనమాట. అలాగే కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ అప్లికేషన్ సంబంధించి మీ సెక్రటేరియట్ వెరిఫికేషన్ దగ్గర ఎలిజిబుల్ అయినారా లేదా అనేది చూపిస్తుంది. అలాగే ఓటీఏ కంప్లీట్ అయిందా లేదా అని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఓటీఏ కంప్లీటెడ్ అని వచ్చిందంటే కనుక మీ జేవిడి అప్లికేషన్ అనేది అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయినట్టే అనమాట. అలాగే కొంచెం కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకు జగనన్న విద్యా దీవెన రిలీజ్ స్టేటస్ అని ఉంటుంది. కాలేజీ ఫీజులకు సంబంధించి విద్యా దీవెన అమౌంట్ రిలీజ్ చేస్తారు కదా, ఆ అమౌంట్ వచ్చేసి మనకు రిలీజ్ చేసినప్పుడు కానీ ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు కానీ ఆ స్టేటస్ అనేది ఎంత అమౌంట్ అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఇలా మీకు చూపిస్తుంది. ఈ జ్ఞానభూమి స్టూడెంట్ లాగిన్లో ఎప్పటికప్పుడు జేవిడికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ కానీ పేమెంట్ స్టేటస్ కానీ చెక్ చేసుకోవచ్చు అనమాట మీరే సొంతంగా. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను.